ఆశపడుతున్నాడు. ఒక ప్రతి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఫలాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే ఆ ఫలము దేవుడు వాక్యం వింటున్నప్పుడు, ఆ వాక్యం ద్వారా నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు నీలో నుంచి ఒక ఫలం రావాలి. అప్పుడు ఎప్పుడైనా ఒకరికి సహాయం చేయవలసిన స్థితి వచ్చినప్పుడు నీలో ఫలం ఏంటండి? వారికి సహాయం చేసే హృదయము, అదొక ఫలం. శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు జయించి దేవునికి మహిమకరంగా పరిశుద్ధంగా జీవించడం ఒక ఫలం. లేదంటే ఇతరుల గురించి కోప ద్వేషాలతో ఉన్నప్పుడు, వారి మీద అసూయతో ఉన్నప్పుడు ఒక క్రైస్తవురాలుగా ఆ కోపము ద్వేషాన్ని పక్కన పెట్టి ప్రేమించే ఒక ఫలం. ఇలాగ చెప్పుకుంటే నీలో నుంచి దేవుడు ఏదో ఒక ఫలము ప్రతిరోజు ప్రతిసారి ఒక ఫలం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడండి. అందుకే క్రైస్తవ జీవితం సాధారణమైన జీవితం కాదండి, ఇది దేవుని మార్గము. హల్లెలూయా. అపోస్తలుల చర్యల్లో క్రైస్తవులు వెళ్తూ ఉంటే వీరు క్రీస్తును అనుసరించి జీవిస్తున్నారు కాబట్టి వీరు క్రైస్తవులు అన్నారు తప్ప ఇది ఒక మతం కాదండి. హల్లెలూయా. అంటే క్రీస్తు ఏ గుణాలతో ఉన్నాడో, క్రీస్తు ఏ సుగుణాలతో ఉన్నాడో, క్రీస్తు ఏ మంచితనంతో ఉన్నాడో, క్రీస్తు ఏ పరిశుద్ధతతో జీవించాడో అలాగా నీవు జీవించాలని, సంఘము జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. జీవించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫలం ఇవ్వకపోతే ప్రభు దుఃఖపడతాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, జీవించేది కొన్ని దినములైనా దేవుని నామ మహిమ కొరకు జీవించండి. హల్లెలూయా. మహా అయితే జీవిస్తే 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవిస్తామండి. ఇక అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు జీవిస్తాము. తర్వాత మన ప్రయత్నం ఎటువైపు చెప్పండి? ఇక్కడే ఉండిపోతారా? యేసయ్య నాకు 10 ఎకరాలు ఉంది, నేను ఇక్కడే ఉండిపోతానంటే ఓకే అంటాడా? యేసయ్య నాకు 1 కేజీ బంగారం ఉంది, నేను ఉంచుతాడా? చెప్పండి. ఉండమే. నీ సమయం అయిపోయిన తర్వాత ఇక్కడ కళ్ళు మూస్తే నెక్స్ట్ కళ్ళు తెరిచేది ఎక్కడ? పరలోక మహిమలో. గట్టిగా చెప్పండి కొట్టమా. మనం ఏ యొక్క వారసత్వం కలిగి ఉన్నాము? భారతదేశ వారసత్వం కలిగి ఉన్నామా? మనం పరలోక పౌరులము అని భక్తుడైన పౌరులు అంటున్నాడండి. హల్లెలూయా. మనం ఎవరు ఎక్కడ ఉన్నాము? పరలోక పౌరులు. మన సొంత దేశం ఎక్కడ? పరలోకమే. ఎక్కడ? ఎవరైనా ఇక్కడ బ్రదర్ ఇక్కడ ఉండిపోతాను ఒక 200 సంవత్సరాలు అనేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? అట్లీస్ట్ 100 సంవత్సరాలు ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన గొప్ప అనుగ్రహం ఏమిటంటే, క్రైస్తవుడిగా నీవి లోకములో జీవిస్తున్న ఈ గొప్ప విధానాన్ని బట్టే నీకు పరలోకములో దేవుడు నిత్య జీవం ఇవ్వబోతూ ఉన్నాడండి. ఇప్పుడు కట్టుకోకండి. హల్లెలూయా. అన్యులకి ఎవరికైనా ఇది వాగ్దానం ఉందా? అన్యులకి ఎవరికైనా వాగ్దానం ఉందా? నిత్య జీవం ఇస్తానని ప్రభు అన్నాడా? ఎందరైతే నన్ను విశ్వసిస్తున్నారో, ఎందరైతే నా మాటకు లోపడుతున్నారో వారందరికీ నేను నిత్య జీవం అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప దేవుడు మనకుండగా మన ఫలం లేకపోతే ఎలాగా? మనలో ప్రేమ అనే ఫలం లేకపోతే, మనకు జాలి అనే ఫలం లేకపోతే ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవించే కొన్ని దినాల కోసము ఇతరుల మీద కోపము, ద్వేషము, పగ ఎందుకు? అవన్నీ వ్యర్థమనండి. హల్లెలూయా. 2 రోజుల క్రితము నేను చేస్తున్న వర్క్ లో నాకు వ్యతిరేకంగా, నా తప్పు ఏమీ లేకపోయినా నా మీద వ్యతిరేకంగా శత్రువులు ఎక్కువగా నా గురించి చాడీలు చెప్పడం మొదలు పెట్టారండి. నాకు కూడా కోపం వచ్చేసింది.
ఒకనొక సమయంలో అచ్చే నేను ఏం తప్పు చేయలేదు కదా, నా మీద ఎందుకు వాళ్ళందరూ ఎక్కువ కంప్లైంట్ చెప్తున్నారని అనుకున్నాను. ఆ తర్వాత మనసులో నేను చెప్పే వాక్యం నాకు గుర్తొచ్చి, నీ శత్రువు గురించి నీవు ప్రార్థన చేయు అన్నాడండి. ఆ మాట నాకు గుర్తొచ్చి అప్పుడు ప్రభు ముందు మోకరించి, ప్రభువా వారు నా సహోదరులే, వారిని క్షమించయ్యా, వారిని దీవించయ్యా అని ప్రార్థన చేశానండి. హల్లెలూయా. ఈరోజు ప్రేమ